అందులో ఒకడు సీతమ్మని నువ్వు ముందే వెళ్ళి ఇంకెందుకు ఇదంతా కూడా నీకు ఏ వేషం కావాలంటే ఆ వేషము వేయడం నీకు వచ్చు కదా, నీవు ముందే వెళ్ళి సీతమ్మని అపహరించేసి ఆమెను అనుభవించేస్తే అప్పుడు ఇంకా ఆమె ఏమీ గతి లేక నిన్ను పెళ్లి చేసుకుంటుంది కదా అని చెప్పాడు మహాపార్శ్వుడు. అప్పుడు రావణాసురుడు చెప్పాడు, నాయనా నాకింతకు పూర్వము పుంజిక స్థల అన్నటువంటి అప్సరసను ఇలాగే నేను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు నాకు శాపం ఇచ్చాడు, ఎవరైనా పరస్త్రీని ఆమె అంతలా ఆమె కోరి వరించి వస్తే నువ్వు వివాహము చేసుకో, బలత్కరించేవా నీ తల 100 చెక్కలై నువ్వు చద్దువుగాక అని చెప్పించాడు. పుంజిక స్థల ఎవరా పుంజిక స్థల? అంజనాదేవిగా జన్మించినటువంటి అంజనాదేవే ఆ పుంజిక స్థల మాట. అంతకుముందు ఆ కారణం కూడా ఉంది, అందుకే అంజనాదేవి మరలా ఇక్కడ జన్మించింది. ఆ అంజనాదేవి కారణంగా ఇప్పుడు ఆంజనేయుడు జన్మించాడు, ఆ ఆంజనేయుడి కారణంగా మళ్ళీ ఈ రావణాసురుడు చచ్చాడు. దీని అంతటికి వెనకాతల చాలా పెద్ద ఎక్కువ కారణాలు ఉంటాయన్నమాట. ఒకదానికొకటి మనకు తెలియకుండా చాలా నిగూఢమైన కారణాలు ఉంటాయి. ఇదంతా కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత కుంభకర్ణుడు అప్పుడే నిద్ర లేచాడు. వాడికి కూడా పిలిపించాడు కుంభకర్ణుడికి, నాయనా కుంభకర్ణ ఇది విషయం అని చెప్పాడు. కుంభకర్ణుడికి ఆ రోజుకి బుద్ధి బాగా పనిచేసి రావణాసురుడిని బాగా తిట్టాడు. నీకు బుద్ధి లేదా? ఒక పరస్త్రీని అపహరించి తీసుకొచ్చి ఇప్పుడు ఇంత ఘనకార్యం చేసి ఇంకా యుద్ధానికి అంతా సిద్ధమైపోయి రాముడు కూడా ఇక్కడికి వచ్చేసి యుద్ధానికి సిద్ధమైపోతూ ఉండి అన్ని విధాలుగా సిద్ధమైపోతే ఇప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడుతున్నావా? మరి సీతమ్మని తెచ్చినప్పుడు మాకు చెప్పి తెచ్చావా అని అడిగాడు. వాడు బాగానే గడ్డి పెట్టాడు. మరి వీడికి బుద్ధి లేదు కదా, వాడికి ఎలాగైనా వశం చేసుకోవడానికి ఏమన్నాడంటే, సోదరా నువ్వు ఉన్నావన్నటువంటి గర్వంతో నేను ఈ పని చేశానన్నాడు వాడు. నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు కదా, నాకు ఇంత గొప్ప తమ్ముడున్నాడు, ఇంత గొప్ప యోధులు ఉన్నారని చెప్పి నా పరాక్రమాన్ని చూపించడానికి ఇలా చేశానని చెప్పంటే వాడికి అర్థమైంది. సరే ఎలాగో తగలబడని చెప్పి వాడు వెళ్ళిపోయిన తర్వాత అనేక విధాలుగా మాట్లాడుకున్నారు. తర్వాత ఇంద్రజిత్తుకి విభీషణుడికి గొప్ప వాదన జరిగిందండి. ఇంద్రజిత్ ఏమిటంటే, విభీషణుడిని నువ్వు ఎల్లప్పుడు కూడా పిరికి మాత్రలు వేస్తున్నావు, ఎప్పుడు చేతగాని వాళ్ళగా మాట్లాడుతున్నావు, రాముడు ఎవరికి గొప్ప, రమ్మాను యుద్ధానికి తేల్చుకుందాం అని చెప్పి ఇంద్రజిత్తు రెచ్చగొట్టేసరికి రావణాసుడు కూడా చాలా కోపం వచ్చేసి ఆ తమ్ముడి మీద విపరీతమైన కోపం వచ్చి, విభీషణ నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు పో, అసలు నువ్వు ఉంటే ఎల్లప్పుడు కూడా రాముడు గొప్పతనాన్ని చెబుతున్నావు, మనం శక్తి లేని వాళ్ళం అంటావు, శత్రుపక్షం వాడిని ఎవరైనా పొగుడుతారా, పో నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి అన్నాడు. అప్పుడు విభీషణుడు, అన్నా ఇంతవరకు నీ మేలు కోరి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పాను, అయినా నువ్వు నా మాట వినలేదు, నీకు ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది, సరే ఇదే నీకు నా ఆఖరి నమస్కారం అని చెప్పి విభీషణుడు వెళ్ళిపోయాడండి. విభీషణుడు వెనకాతల 4 మహాయోధులు కూడా ఆయన వెనకాతల వెళ్ళారు విభీషణుడితో పాటు. విభీషణుడు 2 గడియలలో, గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలలో వాయు వేగముతో తిన్నగా శ్రీరాముడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతానికి వచ్చేసాడండి. యువతలకి సముద్రానికి 100 యోజనముల సముద్రాన్ని దాటి యువతలకు వచ్చేసాడనమాట. వచ్చేసి అక్కడ గాలిలో నించొని అక్కడ ఉన్నటువంటి అంగదాది వీరులతో చెబుతాడు, నేను విభీషణుణ్ణి, లంకాధీశుడైనటువంటి రావణాసుడి యొక్క సోదరుణ్ణి, శ్రీరాముడు దర్శనార్థమై శరణార్థనై వచ్చాను, ఈ విషయాన్ని శ్రీరాముడికి తెలియపరచండి అని చెప్పన్నారండి. అలా అనేసరికి లోపలికి సుగ్రీవుడు వెళ్ళాడు. ప్రభో శ్రీరామచంద్ర, రావణాసుడి యొక్క సోదరుడంట విభీషణుడంట శరణార్థి అయి తమర దర్శనార్థమై వచ్చాడు అని చెప్పి అన్నారు. అంటే అక్కడ సత్యసాయిబాబా గారు చెబుతారు, సరే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అన్నాడంట శ్రీరాముడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, నలుడు, నీలుడు అందరూ కూడా వద్దు వాళ్ళు మాయావులు రామచంద్ర, వారిని నమ్మొద్దు, వారు మన తాలూకా రహస్య విషయాలు తెలుసుకోవడానికే వచ్చారు, ఇక్కడ విషయాలు తెలుసుకొని రావణాసుడికి ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చారు తప్ప మనకి చేయడానికి రాలేదు, అటువంటి వారిని మనము నమ్మకూడదు అని చెప్పారండి. అలా చెప్పేసరికి అలాగ వింటూ వచ్చాడు. తర్వాత ఆంజనేయ స్వామిని అడిగారు,
అడిగేసరికి అప్పుడు చెప్పారు, ప్రభు రామచంద్ర ప్రభు, మీకు తెలియందేముంది, అతను మహాభక్తుడు, మీ భక్తుడు, శరణార్థి అయి వచ్చినటువంటి వాడు. శరణార్థికి అభయమిచ్చుటే ధర్మము కదా ప్రభు, ఇది మీరు చెప్పినటువంటి ధర్మము అని చెప్పి అన్నారండి. అంతే, ఎంతో ఆనందపడిపోయాడు. తక్షణమే ప్రవేశపెట్టండి అని చెప్పి అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.